ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి. కాజు బూందీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 పావు కప్పు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకుని పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత దానిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 2 టమాటాలు అయితే సరిపోతాయి. సన్నగా కట్ చేసేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకుని ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1½ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ తగ్గిన తర్వాత వేయించుకున్న కాజు అలాగే 1 కప్పు వరకు బూందీ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ తగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.